ఎవ్రీడే నా ఓపీడీలో రోజు అట్లీస్ట్ 10 పేషెంట్స్ టు 15 పేషెంట్స్ చూస్తే ఖచ్చితంగా 30 to 40% పేషెంట్స్ యంగ్ ఏజ్ అండ్ బిలో 30 years వాళ్ళు ఉంటున్నారు విత్ కామన్ పెయిన్స్. దట్ ఈస్ ఆ పెయిన్స్లో కూడా కామన్ థింగ్ నీ జాయింట్ పెయిన్స్. సో నీ జాయింట్ పెయిన్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. దీన్ని కొంతమంది చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు, మరికొందరేమో భూతద్దంలో పెట్టి చూసేస్తున్నారు. సో నీ జాయింట్ పెయిన్స్ని ఎప్పుడు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎప్పుడు ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూద్దాం. పెయిన్, నొప్పి ఎప్పుడైనా సరే మనం 2 sets ఆఫ్ పీపుల్ని చూస్తాం. కొందరేమో లాస్ట్ స్టేజ్ నొప్పి వచ్చే వరకు దాన్ని భరించి ఎప్పుడైతే నొప్పి భరించలేని స్టేజ్లో ఉంటారో అప్పుడు ఒక డాక్టర్ని కలుస్తారు. ఇంకొకరేమో ఏదో చిన్న నొప్పికే అయ్యో నొప్పి వచ్చేసింది, ఏదో నా బాడీలో ఏదో అయిపోతుంది అని ఓవర్గా భయపడి అన్నెసెసరీ టెస్ట్, అన్నెసెసరీ కన్సల్టేషన్స్ చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా పెయిన్ అనేది ఒక డెఫినెట్లీ ఇట్ ఈస్ అ 5th వైటల్ సైన్ అని కూడా అంటాం. అంటే ఎప్పుడైనా మన బాడీలో పెయిన్ వస్తుంది అంటే సంథింగ్ ఇస్ రాంగ్, అంటే అది న్యాచురల్ అనటమికల్ అండ్ ఫిజియలాజికల్ రేంజ్లో లేదు అని అర్థం. పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్గా ఇగ్నోర్ అయితే చేయకూడదు, అట్ ద సేమ్ టైం మరీ కంగారు పడకూడదు. సో ఎప్పుడు పెయిన్ని మనం అడ్రస్ చేయాలి అనే దాన్ని ఈరోజు మనం సింపుల్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నీ జాయింట్ పెయిన్స్తో స్టార్ట్ చేద్దాం. నీ జాయింట్ పెయిన్స్ అనేవి యూజువలీ నీ జాయింట్స్ అరుగుదల అనేది యూజువలీ ఇంతకుముందు ఒక 40-50 years తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ అరుగుదల అనేది ఓన్లీ కార్టిలేజ్ అరిగిపోతేనే పెయిన్ వస్తుందా అంటే డెఫినెట్లీ నో. నీ జాయింట్లో ఇంకా చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ మెనిస్కస్ అని, లిగమెంట్స్ అని. దాని నీ జాయింట్ ఒక క్యాప్స్యూల్లో ఉంటుంది, దాన్ని సైనోవియం అని అంటారు. సో ఈ సైనోవియం కూడా ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు లేదా ఈ మజిల్స్ వీక్ ఉన్నప్పుడు, దాని మిడిల్లో ఉన్న కార్టిలేజ్ మెనిస్కస్ వీక్ అయినప్పుడు కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఈ నీ జాయింట్ పెయిన్స్ అనేవి మనం ఎప్పుడు అడ్రస్ చేయాలి అనేది ఒక కామన్ ఇష్యూ అయిపోయింది. ఈ నీ జాయింట్ పెయిన్స్ యూజువలీ ఎప్పుడైనా మనకి ఒక నడుస్తున్నాము, ఒక ఫర్లాంగ్ కొంచెం దూరం నడిసాము, దాని తర్వాత స్ట్రెయిన్ అయ్యడం వల్ల నొప్పి వస్తుంది అంటే అది యంగ్ ఏజ్లో వచ్చింది అంటే దీస్ ఆర్ యూజువలీ మజిల్ పెయిన్స్ అనే అర్థం 90%. కానీ ఎప్పుడైనా మనకి ఏదైనా దెబ్బ తాకింది, స్వెల్లింగ్ వచ్చేసింది అని అన్నప్పుడు అప్పుడు పెయిన్ వస్తే డెఫినెట్లీ ఇగ్నోర్ అయితే అస్సలు చేయకూడదు. యూజువలీ ఎనీ ట్రామా, ఏదైనా చిన్న దెబ్బ తాకడం వలన, లెగ్ బెండ్ అయ్యడం, ట్విస్ట్ అవ్వడం వల్ల వచ్చే పెయిన్స్ మెనిస్కల్ అండ్ లిగమెంట్ ఇంజురీస్ వల్ల అండ్ సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ వల్ల వస్తుంది. లేదా చాలామందికి ఏంటంటే ఏజ్ రిలేటెడ్ అరుగుదల, ఏజ్ రిలేటెడ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో ఇలాంటి పెయిన్స్ ఎప్పుడంటే చాలా ఓవర్ యూస్ చేసి ఒక సర్టన్ ఏజ్ తర్వాత 45, 55 లేదా 65 years తర్వాత వచ్చే పెయిన్ ఇస్ యూజువలీ ఆస్టియో ఆర్థరైటిస్. సో ఇలా నీ జాయింట్లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ నుంచి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ బేసిక్ థింగ్, మనకి ఇనీషియల్గా పెయిన్ వచ్చింది, చిన్నగానే ఉంది, ఓన్లీ ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడే నీ జాయింట్ పెయిన్స్ వస్తుంది అంటే ఫస్ట్ ప్రాపర్ థింగ్ ఒక 1 to 2 weeks వెయిట్ చేయొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. కొంచెం నీ జాయింట్కి రెస్టింగ్ ఇచ్చి ఐసింగ్ చేసుకొని క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. అంటే నీ జాయింట్ చుట్టూ కొన్ని మజిల్స్ అనేవి ఉంటాయి. సో ఈ మజిల్స్ ఈ మోకాల్ని చాలా సపోర్ట్ చేస్తాయి. సో ఈ మజిల్స్ స్ట్రెంథన్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పెయిన్స్ తగ్గిపోతాయి, ఎందుకంటే ఇది మేజర్ స్ట్రెంగ్త్ ఇస్తాయి నీ జాయింట్కి. సో ఒక ఎక్సర్సైజెస్ చేసుకున్న తర్వాత కానీ రెస్ట్ ఇచ్చిన తర్వాత కానీ నీ జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గిపోతే ఇట్ ఈస్ ఓకే, యూ కెన్ క్యారీ ఆన్ విత్ యువర్ రొటీన్ యాక్టివిటీస్. నెక్స్ట్ కామన్ థింగ్ ఏంటి అంటే మీకు దెబ్బ తాకిన తర్వాత కొన్ని రోజులకి మోకాలు అనేది చాలా సివియర్గా స్వెల్లింగ్ వచ్చేసింది, వాపు వచ్చేసింది, మీరు నడుస్తున్నప్పుడు దాని మీద బరువు వేయలేకపోతున్నారు అన్నప్పుడు బేసిక్గా ఒక చిన్న ఎక్స్రే తీసుకోండి. ఎక్స్రేలో ఏమన్నా ఫ్రాక్చర్ ఏమీ లేకపోతే నథింగ్ టు వరీ, కొన్ని రోజులు వాపు తగ్గే వరకు ప్రాపర్ ఐసింగ్ చేసుకొని రెస్ట్ ఇవ్వండి. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నాం చాలామంది బోన్ సెట్టర్స్ దగ్గరికి వెళ్ళి పుత్తూరు కట్టులని, బోన్ సెట్టింగ్ కట్టులని టైట్గా కట్టేసి ఆ వాపంతా లాగిపోతుంది, తగ్గిపోతుంది అని అనుకుంటున్నారు. దిస్ ఈజ్ లైక్ వెరీ రాంగ్. చాలా ఒకవేళ లిగమెంట్ ఆర్ మెనిస్కస్ డ్యామేజ్ అయి ఉంటే అయితే ఇలా టైట్ కట్టేయడం వల్ల దానికి ఇంకా డ్యామేజ్ అయ్యి మజిల్ స్టిఫ్నెస్ డెవలప్ అయ్యి మోకాలు బెండ్ చేయడం అనేది చాలా ఇబ్బంది పడతారు తర్వాత. సో ఇలా అయితే చేయకండి. ఎప్పుడైనా దెబ్బ తాకితే ప్రాపర్ కన్సల్టేషన్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ బేసిక్ ఎక్స్రే తీయాలి. ఫ్రాక్చర్ ఏమీ లేకపోతే నథింగ్ టు వరీ, ఒక 2 weeks వరకు వెయిట్ చేయొచ్చు. స్వెల్లింగ్ కనుక తగ్గకుండా మీకు పెయిన్ రోజుకి ఎక్కువైపోతుంది, అడుగు తీసి అడిగేయాలంటే మోకారు వెయిట్ బేర్ చేయలేకపోతున్నారు, లేదా
పెయిన్ ఉండదు, కాకపోతే నడుస్తున్నప్పుడు ఏదో స్లిప్ అయిపోతున్నాము అన్న సెన్సేషన్ ఉన్నప్పుడు మీకు లిగమెంట్ డ్యామేజెస్ ఉన్నాయని అర్థం. అప్పుడు బేసిక్ ఎంఆర్ఐ తీసుకొని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే ఆ ఎంఆర్ఐ గ్రేడింగ్ ప్రకారం, అంటే మీకు లిగమెంట్ ఏ గ్రేడ్లో టైర్ అయింది అని దాని ప్రకారం ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. యూజువల్లీ ఇనీషియల్ స్టేజెస్లో జస్ట్ లిగమెంట్ స్ప్రెయిన్ అయింది అనుకుంటే 2 to 3 వీక్స్లో ఆ స్ప్రెయిన్ అనేది ప్రాపర్ రెస్ట్, ఎక్సర్సైజెస్ అండ్ ఫిజియోథెరపీ చేసుకుంటే తగ్గిపోతుంది. ఎప్పుడైతే గ్రేడ్ 1, గ్రేడ్ 2 టైర్స్ అనేవి మెన్షన్ చేస్తారో అది మీ డాక్టర్ క్లినికల్లీ కూడా మీకు ఎగ్జామిన్ చేసి చెప్తారు. సో దాని ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ టైర్స్లో మనం చేసే పిఆర్పి ట్రీట్మెంట్ తోటి క్యూర్ చేసుకోవచ్చు. లేటర్ స్టేజెస్లో ఎప్పుడైతే కంప్లీట్ టైర్స్ ఉంటాయో వాటికి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది నెససరీ అవుతుంది. సో ఇలా స్టేజెస్ వైజ్ అకార్డింగ్ టు ద లిగమెంట్ ఇంజురీ, గ్రేడింగ్ ఆఫ్ లిగమెంట్ ఇంజురీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కమింగ్ టు ద మోస్ట్ కామన్ థింగ్, ఆస్టియోఆర్థరైటిస్. ఇది యూజువలీ లాంగ్ స్టాండింగ్ పెయిన్, అంటే మీకు కంటిన్యూస్గా చిన్న వర్క్ చేస్తున్నా, కొంచెం ఎక్కువ దూరం నడిచినా, స్క్వాటింగ్ పొజిషన్లో ఉన్నా, మెట్లు ఎక్కుతున్నా దిగుతున్నా కానీ పెయిన్ వస్తే అప్పుడు అరుగుదల స్టార్ట్ అవుతుంది అని అర్థం. సో ఈ అరుగుదల అనేది ఓన్లీ నీ జాయింట్ కార్టిలేజే కాదు, దాంట్లో ఉన్న మెనిస్కస్ డీజనరేట్ అవ్వచ్చు, లిగమెంట్స్ వీక్ అవ్వచ్చు, మజిల్ వీక్నెస్ అవ్వచ్చు. సో ఇలాంటి అన్ని స్ట్రక్చర్స్లో నుంచి మోకాలు నొప్పి అనేది వస్తుంది. అండ్ ఎనీ పెయిన్ మోర్ దెన్ 3 months, అంటే 3 నుంచి 6 నెలల వరకు మనం అదే పెయిన్ని భరించి ఉన్నప్పుడు ఈ పెరిఫెరల్ నోజిసెప్టర్స్ అంటారు, అంటే మోకాల్లో ఉన్న పెయిన్ పర్సీవ్ చేసే కొన్ని రిసెప్టర్స్ అనేవి మోకాల్లో ఉంటాయి. సో అలా పెరిఫెరల్ నోజిసెప్టర్స్ మన సెంట్రల్ నోజిసెప్టర్స్ని యాక్టివేట్ చేస్తాయి. సెంట్రల్ నోజిసెప్టర్స్ అంటే ఈ పెయిన్ సిగ్నల్స్ని బ్రెయిన్ని తీసుకెళ్తాయి. సో అందుకనే కొన్ని రోజుల తర్వాత ఆ పెయిన్ సిగ్నల్స్ భరించి ఆ పెయిన్ అనేది ఎక్కువ తెలుస్తుంది బ్రెయిన్కి. సో ఎప్పుడు కానీ మోకాలు నొప్పులు మోర్ దెన్ 3 months ఉన్నాయి, డైలీ రొటీన్ యాక్టివిటీస్లో కూడా పెయిన్ వస్తుంది అనుకుంటే దట్ ఈస్ ద టైం డెఫినెట్లీ మీరు కన్సల్ట్ అవ్వాలి. ఖచ్చితంగా ఒక బేసిక్ ఎక్స్రే తీసుకొని మీకు ఏ స్టేజ్లో మోకాలు అరిగిపోయింది అనేది తెలుసుకోవాలి. ఇలా ఎక్స్రే స్టేజింగ్స్ యూజువలీ 4 గ్రేడ్స్లో మనం డివైడ్ చేస్తాం. బేసిక్ ఎక్స్రే గ్రేడింగ్ తోటి కార్టిలేజ్ ఎంత అరిగిపోతుంది, మీ బోన్ స్టేటస్ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. కాకపోతే ఈ లిగమెంట్స్, మెనిస్కై అండ్ ఈ మజిల్స్ అనేవి మీకు ఓన్లీ అల్ట్రాసౌండ్ లేదా ఎంఆర్ఐలోనే కనిపిస్తాయి. సో బేసిక్ డయాగ్నోసిస్ అనేది ఎక్స్రేతో చేసుకొని అల్ట్రాసౌండ్ అండ్ ఎంఆర్ఐతో ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసుకొని అసలు మోకాల్లో ఎక్కడి నుంచి పెయిన్ వస్తుంది అని కనుక్కోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అందరికీ యూజువల్ అందరూ ఏమనుకుంటారు, ఎర్లీ స్టేజెస్ అంటే ఎక్స్రే చూసేసి గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉన్నాము, సో అంతగా ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు, సో పెయిన్ ఏం రాదు అనుకుంటారు. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఉంటే ఎక్కువ పెయిన్ వస్తుందేమో అనుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఇది నిజం కాదు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 వాళ్ళకి తక్కువ పెయిన్ ఉండి ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ పెయిన్ ఉన్న వాళ్ళని కూడా చాలామంది మా ఓపీడీస్లో యూజువలీ చూస్తూ ఉంటాం. సో ఇది ఎందుకు అవుతుందంటే ఇందాక చెప్పినట్టు ఇట్ ఇస్ కామన్లీ బికాస్ ఆఫ్ అదర్ స్ట్రక్చర్ డీజనరేషన్, అంటే మోకాల్లో ఉన్న ఇతర స్ట్రక్చర్స్ అరిగిపోవడం వల్ల ఇలా ఎర్లీ స్టేజెస్లో కూడా పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కార్టిలేజ్ ఒక్కటే, అంటే మోకాల్లో ఉన్న గుజ్జు ఒక్కటే అరిగిపోవడం వల్ల నొప్పి అనేది రాదు. ఇంకా చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి, అన్నిటినీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ట్రీట్మెంట్, ఎర్లీ స్టేజెస్లో ఎప్పుడైనా మోకాలు నొప్పి వస్తే బేసిక్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ఆర్ ఎంఆర్ఐ తీసుకొని ఇనీషియల్ స్టేజెస్లోనే పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది అని కనుక్కొని దానికి పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ పిఆర్పీస్ ఏంటి అని అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ సింపుల్ అండ్ సేఫ్. మీ ఓన్ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్లో ఉన్న కొన్ని సెల్స్ తీసి మోకాల్లో ఇంజెక్షన్ చేసినప్పుడు అది కార్టిలేజ్ ఆర్ వీటిని రీజనరేషన్ అని చేసే కెపాసిటీ ఉంటుంది. సో మీకు అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, మెయిన్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది కాబట్టి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ తగ్గిపోతాయి కాబట్టి పెయిన్ అనేది తగ్గుతుంది. లేటర్ స్టేజెస్లో అప్ టు లేట్ గ్రేడ్ 3 కూడా ఈ పిఆర్పీస్ అనేవి యూజ్ అవుతాయి. సో మోకాలు నొప్పులు రాగానే మీకు ఏ స్టేజ్లో ఉన్నారు అని డయాగ్నోస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో కామన్ మిత్ అందరూ ఏమనుకుంటారు, ఒక మోకాలు నొప్పి వస్తే ఇంకో మోకాలు నొప్పి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లేదా ఇంకో మోకాలు కూడా అరుగుదల స్టార్ట్ అవుతుందా అని అడుగుతూ ఉంటారు. డెఫినెట్లీ మన మోకాలు అనేది, మన బాడీ వెయిట్ అనేది 2 మోకాలు సమానంగా 50% తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక మోకాలు నొప్పి స్టార్ట్ అయిందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి డిఫరెంట్గా నడుస్తూ ఉంటాం. సో దట్ ఆ మోకాల మీద బరువు వేయకుండా మిగతా బరువు అంతా మంచిగా ఉన్న మోకాల మీద వేస్తాం. ఇది చాలా చాలా తప్పు. ఇది యూజువలీ వాడ్లింగ్ గైట్ అంటూ ఉంటాం. సో మీరు చూస్తుంటారు చాలామంది ఓల్డ్ పీపుల్ ఇలా నడుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల
ఇంకో మోకాలు కూడా చాలా తొందరగా అరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ ఓవరాల్ బాడీ యాక్సిస్ అంటే స్పైన్, హిప్, మోకాలు అండ్ యాంకిల్ జాయింట్ ఇవన్నీ ఒక యాక్సిస్లో మెయింటైన్ అవుతాయి, ఈక్వల్గా వెయిట్ బేర్ అనేది చేస్తాయి. సో మీరు ఇలా ఇంప్రాపర్ పోస్చర్ నడవడం వల్ల మోకాల మీద ఇంకో మంచి మోకాల మీద ప్రెషర్ పడడమే కాకుండా స్పైన్ పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మోకాలు నొప్పి ఒక్క మోకాలతో స్టార్ట్ అవుతే దాని మీద బరువు వేయకూడదు అనే కాషియస్గా అస్సలు ఉండకూడదు. మీ ప్రాపర్ వాకింగ్ హ్యాబిట్స్ అనేది చక్కగా మెయింటైన్ చేసుకుంటేనే ఫ్యూచర్లో ఇంకో మోకాలు అరిగిపోకుండా అండ్ స్పైన్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ కూడా రాకుండా ఉంటుంది. సో ఒక మోకాలు పెయిన్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 40 to 50% వరకు ఇంకో మోకాలు పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక మోకాలు అరిగినప్పుడు డెఫినెట్గా ఇంకో మోకాలు కూడా అరుగు ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మీకు చెప్పే జాగ్రత్తలు కానీ ఫిజియోథెరపీ కానీ చెప్పి ఎక్సర్సైజెస్ కానీ చెప్తే ఈక్వల్గా 2 మోకాలకి కలిపి చేసుకోవాలి. సో ఇంత చిన్న బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ మోకాలు నొప్పిని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే ఇది ఫ్యూచర్లోనే ఒక పెద్ద పాండమిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. నేను పాండమిక్ అని అంటున్నాను ఎందుకంటే ఈ మధ్యన బీపీ, షుగర్, థైరాయిడ్ ఎంత కామన్ అయిపోయాయో ఇంటికి ఒకరు మోకాలు నొప్పులతో ఉంటున్నారు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ డిజీజ్, దిస్ ఈజ్ ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్. డిజీజ్కి డీజనరేషన్కి చాలా చాలా తేడా ఉంది. డీజనరేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవ్వాల్సిందే. వయసు రీత్యా ప్రతి ఒక్కరికి గుజ్జు అంటే మోకాలు అనేది అరగాల్సిందే, అందరికీ తెల్లంటికలు రావాల్సిందే. కానీ అది రావడం అనేది మనం ముందుగా ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే 30s 40sలో రాకుండా. సో మోకాలు నొప్పి అనేది ఒక ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ డిజీజ్. అంటే డీజనరేషన్ అనేది ప్రతి వాళ్ళకి రావాల్సిందే. అది వయసు రీత్యా మనం అందరం వయసు అవుతాం కాబట్టి డీజనరేషన్ అనేది కామన్. కానీ ఆ డీజనరేషన్ ఫాస్ట్గా అవ్వకుండా ఆ డీజనరేషన్ ప్రాసెస్ని స్లో డౌన్ చేసి లేదా ఇప్పుడు మనకు వచ్చిన అడ్వాన్స్ పిఆర్పి ట్రీట్మెంట్స్ తోటి దాన్ని ప్రివెంట్ చేసి అంటే ఆ స్టేజ్లో అరెస్ట్ చేసి పిఆర్పి ఇచ్చి మీరు ఏదైతే స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్లో అరెస్ట్ చేస్తే ఫర్దర్గా ఇంకా మోకాలు అరిగిపోకుండా ఉంటుంది. సో లాస్ట్ స్టేజెస్ వచ్చి ఎప్పుడైతే మోకాలు కంప్లీట్గా అరిగిపోతుందో అప్పుడు సర్జరీ తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు. సో ఎవ్వరూ సర్జరీకి వెళ్ళకుండా ఉండాలి అంటే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసుకొని ఆ స్టేజ్ దగ్గర అరెస్ట్ చేసుకుంటే ఈ మేజర్ అప్కమింగ్ పాండమిక్ అనేది మనం స్టాప్ చేసుకోవచ్చు.